మనము శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి చరిత్ర గురించి మొన్న సగం వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు ఉన్న సగం వీడియో ఈరోజు కంప్లీట్ చేద్దాం. పెద్దింట్లమ్మ అమ్మవారు 11వ శతాబ్దం కాలం నాటి శ్రీ పెద్దింటి అమ్మవారి దేవాలయం దర్శనము యాత్రికులకు నిజంగా మరుపురాని ఒక మధురానుభూతి. వేంగి చాళుక్యరాజుల పాలన నాటికి కొల్లేరు ప్రాంతం ఒక మండలంగా ఉంది. కొలను విషయంగా సాగర్ విషయంగా పేర్లను ఉన్నట్లు చరిత్రధారులు ఉన్నాయి. అంతేకాదు నేటి కొల్లేటికోట లంక గ్రామాన్ని కొలనుపురం కొనువీడుగా నాడు వ్యవహరించారని శాసనాల వల్ల తెలుస్తుంది. క్రీస్తు 10-11 శతాబ్దాల్లో వెంగి చాళుక్యరాజు వైవాహిక బాంధవ్యాలు ఉండేవని కమలాకపురం వల్లభుల శాసనాలు శ్రీక్రీస్తు 12-13 శతాబ్దాల వల్ల తెలుస్తుంది. వీరి పురాణాలు కమలాకారపురం నేటి ఏలూరు, పర్మినాపురం నేటి గన్నవరం కొలను వీరు నేటి కొల్లేటికోటగా గుర్తించారు. క్రీస్తు నుండి 1076లో వీరి విజయదత్తుని మరణముతో వేంగిలో చాళుక్యరాజుల పాలన అంతరించింది. వేంగిరాజు రాజరాజ చోకుడు రాజరాజ నరేంద్రుని కొడుకు తల్లి తరపున వారసత్వంగా కంచిపుర చోడసింహాచలం గెలుచుకొని కులొత్తుంగా చోకుళ్ళు పుత్రుడు వెంగిని పాలిస్తూ యుద్ధములోని మరణించడంతో సామంతులు స్వాతంత్ర ప్రకటన వెలువడింది. వెంగి రాజ్యం పరువుల పాలు కాకుండా కులోత్తంగా చోకుడు నేలనాటి చోడవీరుని దత్తపుత్రునిగాను స్వీకరించి సర్వాధికారులు ఇచ్చారు. వేళనాటి చోళునకు సర్వాధికారులు ఇవ్వడంతో మండలేశ్వరు తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు చేసిన వారిలో కొలవని వీరు నేటి కొలంక మండేశ్వరుడిపై తెలుగు భీముడు కూడా ఉన్నాడు. ఈయన పేరుతోను వెలసిన గ్రామమే నేటి భుజల భీమపట్నంగా గుర్తించారు. బహుశా వాసికెక్కిన ఈ తెలుగు భీముడు మిగిలిన తిరుగుబాటుదారులతో కలిసి పితృపురం నేటి పిఠాపురం చాళుక్యరాజు విజయాధిక చక్రవర్తిగాను వెంగీశ్వరునిగాను చేశారు. పార్వతీదేవిని పెద్దమ్మగాను కొలిచి చక్రవర్తి ఈయనే, అంటే పార్వతీ తల్లిని పెద్దమ్మగాను కొలిసింది చక్రవర్తి ఈయనేనంట. పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు సముద్ర జలాన్ని ఇంకించినట్లు కొల్లేరు నీరు ఇంకించింది, తోడించింది, వంతెన వేయించింది. కొల్లేరు మధ్యలో ఎత్తైన ఒక అభేద్యమైన దుర్గాన్ని నిర్మూలించినట్టు తెలుస్తుంది. ఈ దుర్గం శత్రువులకు అభేద్యమైనది. పిఠాపురం శాసనాన్ని బట్టి అంగస్థుడు సముద్ర జలాన్ని ఇంకించాడు. ఈ కోట చుట్టూ 150 రాజస్థాలు వెడల్పు 7 నిలుపులతో 2 కోశాల చుట్టుకొలత గల ఓ అద్భుత అగడ్త ఉండేదని చరిత్రకారులు వ్రాశారు. ఈ కొల్లేరు సరస్సులోని దెబ్బలే కోట దెబ్బలై ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. దీనిని ప్రస్తుతం కొల్లేటు కోటలంకగా వ్యవహరిస్తారు. కొల్లేటు ప్రజావాళ్ళకి జాతర సిద్ధ పండుగగా ఉంటుంది. ప్రాచీకాలంలో ఇక్కడ ఉన్న మెడలు, మిద్దెలు దేశాళలు కళాగర్భంలో కలిసిపోయాయి. ఒక కొల్లేటు కోటలో లంకే ఈ శ్రీ పెద్దింటి అమ్మవారి నుండి నేటికి నిలిచి ఉంది. బౌద్ధ మత యాత్రికుడు హ్యూయాన్ త్యాగ్ ఈ కొల్లేటి సరస్సును ఒక మహత్తర మంచినీటి సరస్సుగా అభివర్ణించారు. దాన్ని మహాకవి తన దశకుమారి చరిత్రలో కొల్లేటు సరస్సుగాను, బహుసాహప్రియమైన తెలుగు భీమన గుజలాపట్నం ఆదిశుని గురించి ఎంతో గొప్పగా వ్రాశాడు. ఈ కొల్లేటి సరస్సుకు ప్రాచీకాలంలో కునాశ సరస్సుని
పేరున్నట్లు తెలుస్తుంది. ఆకివీడు నుండి మరియు సర్కారు కాలువ నుండి లాంచ్లో కైకలూరు, ఆలపాడు, ఏలూరు పట్టణ నుండి రోడ్డు మార్గం మధ్యలో ప్రయాణించిన కొల్లేటి కోటలో కొలువైన అమ్మంగమ్మ అమ్మ ఈ పెద్దింట్లమ్మ అమ్మవారి దర్శించుకున్నట్లుంటే కైకలూరు నుండి ఆకివీడు వెళ్ళే బస్సు మార్గంలో ఆలపాడు బస్టాండ్లో దిగి 7 కిలోమీటర్ రోడ్డు మార్గం మీదుగా కొల్లేటి కోట చేరవచ్చు. ఏమైనా కొల్లేరు సరస్సుల్లో పదమిది ప్రయత్నించిన ఈ శ్రీ పెద్దింటమ్మ అమ్మవారిని దర్శించడం నిజంగానూ మరుపురాని మధుర మనోజ్ఞ మజాల భావంతకమైన కాగలదు. శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారికి ధన్యవాదములు.